ఇదిగో ఇలాంటి తీర్పే ఉంది అని యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉంటున్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని గంధకములు అని దాని గురించి వివరించబడుతుంది. నిజంగా దాని గురించి మనం తలిస్తే, నిజంగా దాని గురించి మనం ఆలోచిస్తే ఇదిగో మనం కూడా ఇలా వణికిపోతాం. మన పెదవులు వణికిపోతాయి, మన ఎముకలు కృషించిపోతాయి. ఇంత భయంకరమైన తీర్పు రాబోతుందా? నిత్యము కాలిపోతారా? నిత్యము నాశనమైపోతారా? నిత్యము వేదనేనా? వేదనేనా? ఏమైనా సంతోషం ఉంటుందా? మంటలు వంట కలుపుతున్నాం అనుకోండి, కలుపుతున్నప్పుడు చిన్న ఆవగింజ వచ్చి పడితే ఎట్లుంటుంది? శరీరం అంతా భగ్గుమంటే. ఒక ఆయన అంటాడు, నేను నరకం పోయినా పర్లేదు, నేను నీ అంతు చూస్తా అన్నట్టు మాట్లాడుతూ. నరకం పోయినా పర్వాలేదు. ఎందుకు? నరకం అంటే ఏంటో ఆయనకి ఇంకా తెలియదు. నరకం యొక్క తీవ్రత ఏంటో ఆయనకు తెలియదు. అది వింటూ ఉంటే నా పెదవులు వణుకుతున్నాయి. నరకము అనేది లేనట్టుగానే ఈ లోకం జీవిస్తుంది. నరకమును గురించి మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. భయంకరమైన తీర్పు రాబోతుంది అని దేవుని వాక్యం బోధిస్తుంది. అగ్ని అన్నారు కానీ అంతకన్నా తీవ్రంగా అది ఉండబోతుంది. ఉదాహరణకి పరలోకం బంగారు వీధులు అని అన్నారు. అంటే నిజంగానే బంగారం ఉంటుందా అక్కడ? లేదు. ఇంకా ఎంతో మహిమ గలది అక్కడ ఉంది అని దాని అర్థం. మనకు అర్థం కావడానికి అలాంటి మాటలు అక్కడ ఉపయోగించబడ్డారు. లేకపోతే ఊహించండి ఒకసారి, బంగారు వీధుల్లో అక్కడ నడిస్తే సంతోషం ఉంటుందా మనకి? రోడ్డు పైన బంగారం వేసింది అనుకోండి, దాని వైభవం తెలపడానికి బంగారు వీధులు, బంగారు పట్టణం అని మనకు తెలియజేశారు. నరకము గురించి మాట్లాడుతున్నప్పుడల్లా అగ్నిగంధకములు, అది ఆరిపోదు, అది చావదు, నిత్యం ఉంటుంది, దాని పొగ ఎల్లప్పుడూ లేస్తుంది. పొగ ఎల్లప్పుడూ లేస్తుంది అంటే ఎప్పుడూ మంట ఉంది అని దాని అర్థం. అటువంటి తీవ్రమైన శ్రమ రాబోతుంది అని ప్రవచనము మనకు తెలియజేస్తుంది. దాన్ని ధ్యానిస్తూ ఉంటే నా పెదవులు వణుకుతున్నాయి, నా ఎముకలు కుళ్ళిపోతున్నాయి, నా కాళ్ళు వణుకుతున్నాయి. మరి ఏంటి దీని నుండి బయటపడే మార్గము? బ్రతికేదెలా? జీవించేదెలా? దీన్ని తప్పించుకునేదెలా అంటే హబకుకు చెప్తున్న మాటనే అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్నాడు. ఇదిగో ఇది రాబోతుంది, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, విశ్వాస మూలముగా జీవించును. విశ్వాస మూలముగా మనం బ్రతుకుతాం, విశ్వాసం మాత్రమే మనల్ని జీవింపజేస్తుంది అనేది మనము దాన్ని అనుసరించి వెళ్ళినంత కాలము సంఘం నిలబడుతుంది. దానికి ఇంకేమైనా జత చేసినా, దాన్ని విడిచి వేరే మార్గంలో వెళ్ళిన సంఘము నిలబడే అవకాశం లేదు. లోకమునకు ఇంకా వేరే దిక్కు లేదని దేవుని గ్రంథంలో మనం చూస్తాం. గాలిలో విశ్వాసం కాదు, నీలో నీకు ఆత్మవిశ్వాసం కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు బ్రతుకును జీవించునని